చెప్పండి, నాకు స్పెషల్ చూపు ఉంది, నా కళ్ళు అందుకు అభిషేకించబడ్డాయి, నాకు చెవులు అభిషేకించబడ్డాయి, నా నోరు అభిషేకించబడింది, నా నాలుక అభిషేకించబడింది, నా పాదాలు అభిషేకించబడ్డాయి, నా శరీరం అలాగ అభిషేకించబడింది స్పెషల్ సెన్సెస్తో పనిచేయడానికి. హల్లెలూయా. అందుకే జనాలు అందరూ నాకు అయిపోయింది, పడిపోయింది అంటే నువ్వు లేదు, పైకి ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే ఎదుగుతోంది, ఇప్పుడే కొత్తది మొదలైంది. వాక్యం జనులు కూలిరి అన్నప్పుడు నువ్వు అంటావంట నో, నౌ ద రైజింగ్ అప్ నౌ, బికాస్ నీకు సైట్, నీ చూపు వేరే ఉంది. ఎవరు వినని నువ్వు వింటావు. ఏలి అన్నాడు కదా, విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినబడుతుంది. ఒక్క చుక్క పడలేదు ఇంకా. మానవ హస్తం అంత మేఘం కనిపించిందట. హే లెట్స్ గో, చెప్పండి అందరికీ, రాజుకి చెప్పు తొందరగా వెళ్ళిపోమని. ఆ రథాల కంటే ముందు పరిగెత్తాడు ఈయన. దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ గో అడ్వాన్స్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. చల్లగా కూర్చునే వాళ్ళకి కాదు ఇది. హాట్, సిజ్లింగ్ హాట్. హల్లెలూయా. How to make myself sizzling hot? Speak in tongues every day. Hallelujah. Go in the house and say, go shataka bayaba reba seteke bo sata zika baba santaka ba logos ko sofra digas talabaya hey shataya oh masakati efra sekete. అది మీలేగా ఎవరికైనా అమ్మేసినావా? నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయడానికి ఏమైంది? If somebody is not liking, send them away. Masi peke sopa evrasto ko broste kele mata. Hallelujah. When you lift your hand, let there be peace now. Oh shabakatalaba. Start doing that. నువ్వు ఇంట్లో చేసావు, బయటకు వస్తావు స్ట్రీట్ మీద, నువ్వేం చేయగలవు బయట రోడ్ల మీద. యూ జస్ట్ వాక్ లైక్ దిస్, ఫినిష్ ఎవ్రీథింగ్. వై? దట్స్ వాట్ జీసస్ డిడ్. యేసు ప్రభువు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాను అనుకో, చల్లగా కూర్చున్న ఆయన స్తోత్రం నాయనా, సాయించే ప్రభు, సాయించే నాయనా అన్నాడా? బైబిల్ ఉంది అంటున్నా అంటారు. మీకు ఎలా తెలుసు? హెబ్రీలో రాస్తుంది. ఆయన జీవితకాలం అంతా శరీరధారి ఉన్న దినాల్లో అంగలార్చాడంట, ఆర్తనాదాలు చేశాడంట. He groomed. That's why we pray like that. We follow our master. We don't follow the dumb fellows. We follow our master. మీరు యూదుల దగ్గర కూడా వెళ్ళండి. యూదుల దగ్గర కూడా వెళ్తే యూదులు మీరు పిక్చర్స్ అప్పుడప్పుడు ఆ వీడియోస్ చూస్తారు. వాళ్ళేం గమ్మున ప్రేయర్ చేయరు, ఇట్లా ఊగుతుంటారు. ఎప్పుడైనా చూడండి వీడియోస్, వాల్ ఉంటుందా, అలా ప్రేయర్ చూడండి, ఊగుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? యూ ఆల్ హ్యావ్ ద సేమ్ మాస్టర్. బట్ వాళ్ళు ఇంకా దూరంగా ఉన్నారు, వస్తారు లైన్లోకి. Amen. Hallelujah. And see, that's why he is expressive. బైబిల్ చదువు, మన మాస్టర్ వాజ్ ఎక్స్ప్రెసివ్. శిష్యులు వచ్చి అన్నారంట, సార్ మీరు పంపించినప్పుడు దయ్యాలు అన్నారంట. మాకంటే ఎక్కువ ఆనందం. హీఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆయన పూర్తి జీవమై ఉన్నాడు ఆయన. అందుకే ఒకడికి చెవులు లేవంట, ఆయన పట్టుకొచ్చారంట. పట్టుకొస్తే ట్రాను అని తీసుకుపోయినంట. కొంచెం దూరం తీసుకుపోయినాడు, అందరి నుంచి దూరంగా తీసుకుపోయి ఆయన పట్టుకుని అన్నట, ఎప్పతా అనంట. అనగానే అని అంటాడు. దాని అర్థమయ్యా సార్, వినికిడి రా అని. తెరవబడు. అసలు అలాంటి వాడితో ఏం మాట్లాడాలి? అనాలిగా, సైగలు లేవు. పోనీ సైగలోడా, నువ్వు కూడా రా నాతో పాటు అన్నాడా? ఆయన వాడితో మాట్లాడలే, వినికిడిని పిలిచినాడు, హియరింగ్ని పిలిచినాడు, ఇన్స్టాల్ చేసినాడు హియరింగ్ని. అది ఇన్స్టాల్ అవ్వకపోతే అర్థం కాదు వాక్యం. పుస్తకాలు చదివినట్టు చదువుతారు, న్యూస్ పేపర్ చదివినట్టు. రాత్రి పడుకున్నప్పుడు పిల్లలు, నాయన ఒక ఆయన ఉండే, పెద్దగా ఉండే, ఆయన్ని చిన్నోడు కలిసి రాయి తీసుకొని కొట్టినాడు.
ఆడు ఎందుకు పడినాడు. ఆమేన్. అంతలో సగం కథలో నిద్రపోతాడు. రోజు చెప్పే కథ కదా మమ్మీ, కథలు కాదు ఇవి. నీ జీవితంలో ప్రతి జాయింట్ని పడేసే దినం ఇది. ప్రైజ్ ది లార్డ్. అతి పెద్దవి కూడా చేసే సమయం ఇది. హల్లెలూయా. అట్లాంటి సీజన్లో మనం ఉన్నాం. నాలో ఉన్న క్రీస్తు బయలుపరచబడే సీజన్. ఎప్పటి వరకు? చివరి వరకు. అందుకే పిలవబడ్డాను నేను. ముందు స్టార్ట్ సరిగా లేదమ్మా, ఇప్పుడు స్టార్ట్ సరిగా చేయి.